ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి పీడీఎస్యు. నెల్లూరు సిటీలో ప్రభుత్వ నిబంధన పాటించకుండా అక్రమ అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేటు స్కూల్పై తీసుకోవాలని పీడీఎస్యు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా అధ్యక్షులు సునీల్, కార్యదర్శి షారుఖ్ మాట్లాడుతూ కనీసం ఓపెనింగ్ పర్మిషన్ కూడా లేకుండా పెద్ద బోర్డులు పెట్టి అక్రమ అడ్మిషన్లు చేస్తున్న ధనలక్ష్మీపురంలోని ఈడిపి స్కూలు, కేవీఆర్ పెట్రోల్ బంకు దగ్గర జీవీర్ స్కూల్స్, మరి కొన్ని ప్రైవేటు స్కూల్స్ వేలకు వేలు ఫీజులు తెలియజేస్తూ పుస్తకాల పేరుతో, బిల్డింగ్ ఫండ్, యూనిఫామ్ పేరుతో అక్రమ వసూలు చేస్తున్న స్కూల్పై చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్న విద్యాశాఖ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పీడీఎస్ నెల్లూరు నగర్ కమిటీ డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో తొందరలో డీఓ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు సిటీ నాయకులు హర్ష, సుమన్ గౌడు, వంశీ పాల్గొన్నారు. సునీల్, పీడీఎస్యు నెల్లూరు జిల్లా అధ్యక్షులు. అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి డీవా గారు అసలు ఈ జిల్లాలో ఉన్నారా లేనేది తెలియని పరిస్థితి. ఎందుకోసమంటే ఈరోజు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూళ్ళు అక్రమ అడ్మిషన్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ధనలక్ష్మీపురంలో ఇడిఫీ స్కూల్ పేరుతో దాదాపు ఎటువంటి ఓపెన్ పర్మిషన్ కూడా లేకుండా లక్షల ఫీజులు వసూలు చేసి ముందు అడ్డు వేస్తున్నారు. సిటీలో ఎక్కడ పెట్టినా బోర్డింగ్లు పెట్టి అడ్మిషన్లు చేస్తున్నారు. కనీసం డీఓ పరిష్కరించలేదు. అందువల్ల ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్కి వినతి పత్రం జరిగింది. అయితే డీఓ గారు నాకు తెలియదు, నేను తీసుకుంటా అని చెప్పారు. కనీసం మొత్తం కూడా తెలుసు. గతంలో కూడా మొత్తం కేవీఆర్ పెట్రోల్ బంక్ జీవికే స్కూల్ ఇంటర్నేషనల్ పేర్లు బోర్డులు పెట్టి అక్రమస్తులు చేశారు. ఆ స్థలం కస్తూర్బా విద్యాలయ వాళ్ళది. అయితే మేము ట్రస్ట్ పేరుతో నడుపుతాం, చెన్నై స్వామిది అని చెప్పి ఈరోజు ఒక చెప్తా, ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్తా, కనీసం ₹1,00,000 వసూలు చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు సిటీలో అనేక రకాల స్కూల్స్ కూడా ఐఐటి, ఒలింపియాడ్ అనేక రకాల పేర్లు చెప్పి ఈరోజు ఫీజు వసూలు చేస్తున్నాం. బుక్స్ విపరీతం కలుసుకున్నాం. అందువల్ల ప్రభుత్వ నిబంధనలు పాటించండి, ప్రైవేట్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేస్తున్న స్కూల్ను కూడా గుర్తింపు రద్దు చేయాలి. అవసరమైతే ఆ స్కూల్స్ యజమానుల పైన కానీ క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి మేము పీడీఎస్ లేని పక్షంలో తొందరలో డీఓ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తాం.